హలో గాయ్స్, ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ అమేజింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బానోస్ బాన్సాయ్ ప్యాషన్. ఈరోజు మనం మా ఛానల్లో మాట్లాడుకోబోయే ప్లాంట్ జీ ప్లాంట్. ఇది చాలా బ్యూటిఫుల్ ప్లాంట్ అండ్ దీన్ని మోస్ట్గా ఆర్నమెంటల్ పర్పస్కి అండ్ గిఫ్టింగ్ పర్పస్కి వాటికి వీటికి యూస్ చేస్తూ ఉంటారు. ఇది చాలా అట్రాక్టివ్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు. బికాస్ దీని యొక్క లీవ్స్ అండ్ దీని యొక్క స్ట్రక్చరే దీనికి ఆ యొక్క స్పెషాలిటీ ఇస్తుంది. మోస్ట్లీ మనం చూసుకుంటే చాలా షాపింగ్ మాల్స్లో కానీ వాటిలో కానీ అండ్ చాలామంది వాళ్ళ టేబుల్ డెకరేటివ్ పర్పస్లో కూడా దీన్ని యూస్ చేస్తూ ఉంటారు. లైక్ షోకేజింగ్ పర్పస్కి. అండ్ దీన్ని ఎట్లా గ్రో చేసుకోవాలి, దీని కేర్ ఏంటి, దీని యొక్క వాటరింగ్ కానీ దీని యొక్క ప్రాపకేషన్ కానీ దీని ఫెర్టిలైజర్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క సీడ్ మెటీరియల్ మనం చూసుకుంటే దీని యొక్క దీని లీవ్స్ని మనం తీసుకెళ్ళి ఏదన్నా మనం మంచిగా సాయిల్లో కానీ చార్కోల్లో కానీ మనం ప్లేస్ చేసినట్టయితే దీనికి రూట్స్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ సెకండ్ మనం దీన్ని బల్బ్ నుంచి కూడా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇది చూసారు కదా, ఇది దీని దుంప. ఈ దుంప నుంచి కూడా ఇది ప్రొడ్యూస్ అయ్యిద్ది. చాలామంది ఎలా అంటే ఈ వన్స్ గ్రో అయిన తర్వాత దీన్ని కట్ చేసేసి దీన్ని సెపరేట్గా ప్లేస్ చేస్తారు అండ్ కింద నుంచి మళ్ళీ కొత్త న్యూ డెవలప్మెంట్ అనేది అవుతుంది. అండ్ ఇది కూడా డెవలప్ అయ్యి పక్కన సైడ్ ఇట్లా కొత్త న్యూ బ్రాంచెస్ అనేవి అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఫస్ట్ దాని యొక్క సీడ్ మెటీరియల్ గురించి. అండ్ సెకండ్ వచ్చేసి వాటరింగ్. దీనికి చాలా రేర్ అకేషనల్గా మనం వాటర్ చేయాలి గైస్. వై బికాస్ ఆల్రెడీ మీరు చూసారు కదా, ఈ యొక్క స్టెమ్స్ కానీ ఇవన్నీ ఈ యొక్క లోపల ఈ దుంపలు కానీ వీటిలో ఆల్రెడీ దీనికి ఎనఫ్ సరిపోయే అమౌంట్ అంత వాటర్ ఉంటుంది. సో దీనికి మనం ఎక్సెస్ వాటర్ వేస్తే ఈ దుంపలు అనేవి కుళ్ళిపోతాయి. సో దానివల్ల ప్లాంట్ అనేది చనిపోవడం జరుగుతుంది. సో మనం మీడియంగా వాటర్ అనేది చేసుకోవాలి. అండ్ వాటరింగ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క పాట్ సైజ్ ప్రకారంగా మీరు కంప్లీట్గా అది సాయిల్ అంతా మీకు ఎక్స్టర్నల్గా డ్రై అయిపోయింది, ఇక్కడ అంతా సర్ఫేస్ అంతా డ్రై అయిపోయింది అంటేనే వాటరింగ్ చేసుకోండి, ఓకే? లేదా వద్దు. ఎంత తక్కువ వాటర్తో పెంచితే అంత మంచిది. అలా అని మరీ వాటర్ వేయకుండా దీన్ని అయితే మార్చొద్దు. దానికి కావాల్సిన ప్రకారంగా వాటర్ వేయండి. సెకండ్ వచ్చేసి సాయిల్ వెల్ డ్రైన్ సాయిల్ కావాలి గైస్. వెరీ వెల్ డ్రైన్ సాయిల్ కావాలి. కొంచెం ఎక్కువ దానికి సాయిల్ మన వాటర్ అనేది ఎక్కువ రిటైనింగ్ ఉన్న ప్లాంట్ అనేది చనిపోతుంది. అంటే లైక్ వాటర్ కిందకి వెళ్ళకుండా లోపలే ఉండిపోయింది అనుకో, వాటర్ లైక్ లాగ్ అయిపోయింది అనుకో, ప్లాంట్ అనేది చనిపోవడం జరుగుతుంది. సో వెల్ డ్రైన్ సాయిల్ కావాలి. అండ్ అదే టైంలో వెల్ డ్రైన్ పాట్ కూడా కావాలి. పాట్ సెలెక్షన్ వచ్చేసి మనకి వైడ్గా ఉండే సాయిల్ మనం పెంచుకోవడం బెటర్. అందుకే స్ట్రైట్గా ఉండేదానికంటే ఇలా వైడ్గా ఉంటే దాని యొక్క గ్రోత్ అనేది చూసారు కదా ఇట్లాగా వర్టికల్గా అవుతుంది. సో ఆ వర్టికల్ గ్రోత్కి ఏ ఆటంకంగా ఉండకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి యొక్క ప్లేస్మెంట్. దీన్ని మనం డైరెక్ట్గా సన్లో ప్లేస్ చేయకూడదు, షేడ్ ఏరియాలో ప్లేస్ చేయాలి. వై బికాస్ దీని యొక్క లీవ్స్ అనేవి కొంచెం సెన్సిబుల్గా ఉంటాయి. సో డైరెక్ట్ హార్ష్ సన్లైట్ ఉంటే ఒక్కోసారి లీవ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. సో దీనికి మంచి గ్రోత్ ఎలా అంటే షేడ్, అంటే ఒక మార్నింగ్ కంప్లీట్ ఒక 3 to 4 అవర్స్ మార్నింగ్ సన్లైట్ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే చాలా బెస్ట్. అండ్ మెయిన్ మిస్టేక్ దీనిలో మనం చేసేది ఏంటంటే ఇది ఇండోర్ ప్లాంట్ అనుకుని చాలామంది ఇండోర్లో గ్రో చేస్తూ ఉంటారు. అది వెరీ బ్లండర్ మిస్టేక్ గైస్. అసలు మీరు లైక్ థాట్తో మీరు పెంచే ఫలం అయితే అసలు ఈ ప్లాంట్ని మీరు పెంచడమే కూడదు. వై బికాస్ మీరు ఇండైరెక్ట్గా ప్లాంట్ని చంపేస్తున్నారు. అసలు యాక్చువల్గా ఇది ఇండోర్ ప్లాంట్ కాదు, ఇది కంప్లీట్ అవుట్డోర్ ప్లాంట్. బట్ దీన్ని షేడెడ్ ఏరియాలో పెంచాలి. ఇండోర్లో పెట్టడం వల్ల ఏమైందంటే ప్లాంట్ బతుకుద్ది కానీ దాని కంప్లీట్ పొటెన్షియల్ అది గ్రో అవ్వలేదు. స్లో డెత్ అనేది చనిపోతూ ఉంటుంది. స్లో డెత్గా ఇప్పుడు చూసారు కదా ఈ ప్లాంట్ ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది కొత్త న్యూ గ్రోత్, మొన్న రీసెంట్గా గ్రోత్. అంటే ఇది ప్రజెంట్ ఇది గ్రోయింగ్ సీజన్ దీనిది. సో న్యూ గ్రోత్ అనేది వచ్చింది. ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. బయట మనం పెంచినట్టయితే దీని యొక్క రియల్ బ్యూటీ అనేది మనం చూడొచ్చు. సో ఇది కూడా కొత్త న్యూ గ్రోత్ కంప్లీట్గా. సో అలా ఫెర్టిలైజర్ వచ్చేసి దానికి లిక్విడ్ ఫెర్టిలైజర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం FIMతో పాటు మనం యూరియా కానీ DAP కానీ ఇలాంటివి కలిపి వేసుకుంటే దీనికి ప్లాంట్కి చాలా బాగుంటుంది. లిక్విడ్ సోర్స్లో మనం ఇచ్చినా పర్లేదు, లేదంటే FIM ఫామ్ యార్డ్ మాన్యూర్లో కలిపి ఇచ్చిన నో ప్రాబ్లం. స్లోగా దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి మెయిన్గా దీంట్లో పెస్ట్ అనేది ఎక్కువ ఉండదు. బట్ పెస్ట్ వల్ల లైట్ ఏదన్నా మీరు ఇన్సెక్టిసైడ్ ర్యాండమ్గా క్లోరోఫైరోఫస్ కానీ ఏదన్నా ఇన్సెక్టిసైడ్ని మీరు స్ప్రే చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మీకు ఆల్ ఇన్సెక్ట్ బైట్స్ ఉంటాయి. సో
దాన్ని ఎప్పుడన్నా అది వెయిట్ చేయడానికి మనం స్ప్రే చేసుకోవాలి. ఇలాంటి ప్లాంట్స్‌కి ఎలా అంటే చాలా మైల్డ్ కాన్సంట్రేషన్, చాలా తక్కువ కాన్సంట్రేషన్‌తో మనం స్ప్రే చేయాలి గైస్. అది బికాస్ ఫెర్టిలైజర్ హై కాన్సంట్రేషన్ వల్ల లీవ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఓకే. మీరు ఒకవేళ ప్రాపగేషన్ చేసుకుందాం అనుకుంటే ఇలా ఈ స్టెమ్‌ని కట్ చేసేసి కంప్లీట్ ఇక్కడ దాకా ఈ రీజియన్‌లో కట్ చేసేసి పక్కన ఒక ఓన్లీ శాండ్‌లో ప్లేస్ చేస్తే రూట్స్ అనేవి వచ్చేస్తాయి. ఒక 2 మంత్స్ పేషెన్స్‌గా వెయిట్ చేస్తే మనకు కొత్త ప్లాంట్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ వెంటనే అది గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది. వన్స్ గ్రోత్ అనేది స్టార్ట్ అయిందంటే ఇట్లా పక్కన ఇలా మనకి పిలకలు వస్తూనే ఉంటాయి. పక్కన మీరు చూసినట్టయితే. సో ఇది దీన్ని మనం కంప్లీట్‌గా గ్రో చేసే పద్ధతి. అండ్ ఈ ప్లాంట్ గ్రోయింగ్‌లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ, ఇంకా ఏమైనా క్వెరీస్ కానీ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేసుకుందాం క్లియర్‌గా. ఓకే. Until then, keep growing, keep smiling. See you in my next video.